హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను చూడండి. మార్కెట్ నేను ఆల్రెడీ జనవరిలోనే చెప్పాను, మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండ్, ఎంత రైజ్ అయినా కూడా మార్కెట్ వచ్చి షార్ట్, ఎవ్రీ రైజ్ షార్ట్లో ఉంది. అంటే చాలామంది సార్ మార్కెట్ ఎప్పుడు పికప్ అవుతుంది, అసలు ఎప్పుడు మన షేర్స్ అన్నీ మళ్ళీ ప్రాఫిట్లో వస్తాయి అని అడుగుతున్నారు. చూడండి, మార్కెట్ మే 15 నుంచి జూన్ 15-20 దాకా ఇంకా సెల్లింగ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి, జూన్ తర్వాత మార్కెట్ పుంజుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అయితే మీరు అడగచ్చు, సార్ ఇక్కడ మేము ఏమేం చేయాలి? చూడండి, అందరూ ఒకేలాగా మనం ట్రీట్ చేయలేం. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండదు, కొంతమంది దగ్గర మోతాదుకి ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఏం చేయాలని తెలియదు. వాళ్ళు చేసే తప్పులు ఏంటంటే ఏ షేర్ పడితే ఎక్కడ పడితే ఆడ కొనేయడం ఉన్నాయి కదా. కొంతమంది లేని వాళ్ళు అబ్బా ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇలా పలు రకాల ట్రేడర్స్, ఇన్వెస్ట్మెంట్స్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు, వాళ్ళ కోసమే మనం ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు తెలుసుకోండి, ఎప్పుడు ఒక అప్ ట్రెండ్ ఉంటేనే మనము సంపాదించగలము అనే అపోహ అనేది లేదు. అంటే ట్రేడింగ్లో తిట్టగా ఉండి నాకు బాగా అనుభవం ఉంది సార్ అంటే, F&O ట్రేడింగ్లో షార్ట్ చేస్తారు, కొంటారు, అదొక సిస్టమ్, అదొక పద్ధతి. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఒక్కొక్క స్టాకు బాటంలో కింద ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి అనేది తెలియాలి. డౌన్లో, అప్ సైడ్లో నేను క్లియర్గా చెప్పాను. ఈ గత 3.5-4 సంవత్సరాల నుంచి భయబో చెప్తూనే వచ్చాను. చాలామంది కొన్ని లక్షలు కాదు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ డౌన్లో చాలామంది ఏం చేస్తారంటే కామ్గా ఉంటారు. ఓకే, కామ్గానే కూర్చోండి. అయితే డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇక్కడ ఏ ప్రైస్లో ఒక్కొక్క స్టాక్ని కొనచ్చు అని, లేదంటే మీ దగ్గర ఈ స్టాక్ ఉంటే ఎక్కడి నుంచి పికప్ అవుద్ది అనేది తెలుసుకోండి. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి బటర్ఫ్లై. చూడండి, బటర్ఫ్లై ఈ స్టాక్ వచ్చి చూడండి, నేను ఎప్పుడు మనీ మేనేజ్మెంట్ ఏం చెప్తాను, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,000 ఉంది, దాన్ని 10 భాగాలు చేసుకోండి. 10,000. ₹1,00,00,000 ఉంది, దాన్ని 10 భాగాలు చేసుకోండి, 10 లక్షలు. లేదంటే 20 భాగాలు చేసుకోండి, 30 భాగాలు చేసుకోండి. క్యాపిటల్ ఎక్కువ ఉంటాయి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉంది, 10 భాగాలు చేసుకున్నాం. 10 భాగంలో ఒక భాగం ఎంత? 10,000. ఆ 10,000ని కూడా నేను చెప్పే పద్ధతి ఏంటంటే 3 భాగాల్లో కొనాలి. ఒకే షేర్ని 3 భాగాల్లో కొనాలి, లేదంటే 2 భాగాలు, 30%, 30%, 30% చెప్తాను, లేదంటే 50%, 50% చెప్తాను. ఇలా వస్తే మీరు కొంటే మార్కెట్ ఆ ప్రైస్ కానీ నెంబర్స్ కానీ టచ్ అయితే ఆ తర్వాత వచ్చే బుల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ చూస్తారు. అసలు ఇలాంటి ప్రైస్లో ఎలా మనం కొనగలిగాము, ఎలా ఆలోచన వచ్చింది అని అనుకుంటారు. అది డౌన్లో కూడా ఎక్కడ ఏ ప్రైస్లో కొనాలి అనేది తెలియాలి. అదే ఇప్పుడు చెప్తాను. మొదటిది బటర్ఫ్లై. ఈ స్టాక్ వచ్చి ఈ డౌన్ ట్రెండ్లో ఎక్కడి దాకా రావచ్చు, ఏ ప్రైస్లోనే కొనాలి. ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోండి, మిమ్మల్ని నేనే అమ్ముకోమని చెప్పట్లేదు, ఏమీ లేదు. లాంగ్ టర్మ్ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు.
573 వస్తే అక్కడ ఒక 50%, 338 వస్తే అక్కడ ఒక 50%. అంటే ఆ 10,000 రూపాయల పెట్టుబడిని ఒక 5,573లో 338లో. ఇది చాలామంది అడిగారు, సార్ ఇదేంటి సార్ మార్కెట్ ఇప్పుడు 711 ట్రేడ్ అవుతుంది, మీరేమో 573 వస్తే కొనమన్నారు అని అన్నారు. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, మన గురుప్రసాద్ అకాడమీలో రీసెంట్గా బజాజ్ ఆటో ఒక వీడియో పెట్టా. నవంబర్ 17వ తారీఖున ఆ వీడియో పెట్టా. ఆ వీడియో నేను రికమెండ్ చేసేటప్పుడు 9,500 ఉన్నింది. అప్పుడు కొనొద్దు అని చెప్పాను. నేను చెప్పిన నెంబర్ వచ్చి 8,432 వస్తే కొనండి అని చెప్పా. ఏది 17 నవంబర్. ఆ తర్వాత ఎప్పుడు వచ్చింది చూడండి, మీరే చూడండి. ఆ తర్వాత నేను చెప్పిన ప్రైస్ వచ్చింది, వచ్చి కూడా అక్కడి నుంచి 10% పెరిగింది. 10% కావాలంటే అమ్ముకోండి, లేదు లాంగ్ టర్మ్గా ఉంచుకోండి, మళ్ళీ దిగినా కూడా కొనండి, అమ్ముకోండి. 3 ప్రైస్లో చెప్పాను, ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ తగిలింది బజాజ్ ఆటో. మీరు వెళ్ళి చూడండి, గురుప్రసాద్ అకాడమీలో బజాజ్ ఆటో నేను చెప్పాను డౌన్లో ఎక్కడ ఏ ప్రైస్ అని, పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడి నుంచి 10%. ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెప్పా. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాపు, 29వ వర్క్షాపు మనం జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో మే 24, 25 2 రోజులు. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల ఉంటే మాత్రం కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, అందరూ కాదు. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక స్ట్రాటజీ చెప్పిస్తాము, తర్వాత ఈక్విటీ బాటమ్స్. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం, ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. కాబట్టి హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే. అది మే 24, 25 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సెల్లో. చూడండి, సెల్లో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు కొనకూడదు. 563 వస్తే అక్కడ ఒక 30%, 425 వస్తే అక్కడ ఒక 35%, 205 రూపాయలు వస్తే అక్కడ ఒక 30%. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది, 21 days స్టాక్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.